తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును చూస్తే జాలేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆక్వాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రతిష్టని తగ్గించాలని కుట్ర చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆక్వా ఫీడ్ ప్రాసెసర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు అధికారంలో 3 పర్యాయాలు ఉన్నా అప్పుడు అవి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆక్వా రైతులకు మేలు చేయడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. బాబు హయాంలో బ్యాండెడ్ సబ్సిడీలో 300 కోట్లు బకాయిలను మేమే తీర్చామని మంత్రి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఆక్వా రంగానికి ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే ఆ లెక్కలు చెప్పాలని మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. 4 అబద్ధాలు రాసుకొని వచ్చి ఇష్టానుసారం మాట్లాడు. ఇదొక జబ్బు మాదిరి ఆయనకి తయారైంది. ఎందుకంటే ఇదే పని చేస్తూ ఉన్నాడు. నేను అంటాడు ఆయన, నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఆక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చేస్తాను. నీకు ఎవడు ఇవ్వద్దు అన్నాడా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసావు కదా. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఒకసారి చేసావా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు 14 సంవత్సరాలు. నీకు ఎవరైనా ఆపారా నీకు పవర్ సబ్సిడీ ఇవ్వద్దని చెప్పి? ఏమి నీకు ఆలోచన అప్పుడు రాలేదా? అంత జ్ఞానం నీకు అప్పుడు కలగలేదా? ఈరోజేమో నువ్వు రూపాయిన్నరకి కరెంట్ ఇచ్చేస్తానని చెప్తావా? గతంలో కూడా నువ్వు ఇలాంటి మాట్లాడినావు కదా, 2 రూపాయలు కరెంట్ ఇచ్చేస్తాను నేను ఆక్వా వాళ్ళందరికీ అని చెప్పి. పోనీ ఆ మాట మీద నిలబడ్డావు.